Hi, today our topic is chemical reactions. Okay, so chemical reactions are mainly here 5 types of combination reactions, decomposition reactions, displacement reactions, double displacement reactions, oxidation reduction reactions. Telugu medium students purpose. Chemical reactions means రసాయనిక చర్యలు, కాంబినేషన్ రియాక్షన్స్ సంయుక్త చర్యలు, డికంపోజిషన్ రియాక్షన్స్ విఘటన చర్యలు, విచ్ఛేదక చర్యలు, విచ్చిత్తి చర్యలు అని కూడా అంటారు. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ స్థానభ్రంశ చర్యలు, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ద్విస్థానభ్రంశ చర్యలు. ఓకేనా. నెక్స్ట్ ఆక్సిడేషన్ నథింగ్ బట్ ఆక్సీకరణ చర్యలు, రిడక్షన్ నథింగ్ బట్ క్షయకరణ చర్యలు. ఓకే, ఫస్ట్ what is chemical reaction? Okay, chemical reaction means reactants are involved in the reaction and forms products. Okay, or substances are involved in the reaction and forms new substances. Okay, సో క్రియాజనకాలు అనేటువంటివి చర్యలో పాల్గొనే ఉత్పన్నాలను ఏర్పరుస్తాయి. ఓకేనా, అటువంటి చర్యా విధానాన్ని రసాయనిక చర్యలు అని అంటారు, కెమికల్ రియాక్షన్స్ అంటారు. ఓకే, సో కెమికల్ రియాక్షన్స్ ఫస్ట్ వన్ ఈస్ కాంబినేషన్ రియాక్షన్స్. ఓకే, సో కాంబినేషన్ రియాక్షన్స్ ఆర్ ఫస్ట్ two or more materials are combined to give a product. Okay, so for easy understanding purpose I wrote here m1 plus m2 plus m3 is gives rise to m. ఓకే, సో ఇక్కడ m అంటే నేను మెటీరియల్ అని ఊహించి రాశాను. ఇక్కడ 2 లేదా 3 రకాల మెటీరియల్ అనేటువంటివి ఓకే సంయుక్తం చెంది కలిసిపోయి ఒక ప్రోడక్ట్ని ఏర్పరుస్తాయి. అటువంటి వాటిని కాంబినేషన్ రియాక్షన్స్ ఆర్ సంయుక్త చర్యలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కాల్షియం ఆక్సైడ్ వాటర్తో కలిసిపోయి కాల్షియం హైడ్రాక్సైడ్ని కొంత మొత్తంలో ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. దీన్ని కాంబినేషన్ చర్యకు ఉదాహరణగా, సంయుక్త చర్యకు ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఓకేనా, CaOH2O. Here Ca and here OH taken rise, 2 oxygens 2 hydrogens, here 2 hydrogens 1 plus 2 oxygens, okay, balanced reaction. This is about కాంబినేషన్ రియాక్షన్స్. ఓకే, 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసిపోయి ఒక వేరే విధమైనటువంటి ఉత్పన్నాన్ని ఒక ఉత్పన్నాన్ని కనుక ఏర్పరిచినట్లయితే అటువంటి చర్యలను సంయుక్త చర్యలు అంటారు తెలుగులో. ఓకే, ఇక్కడ క్విక్ లైమ్ వాటర్తో రియాక్ట్ అయిపోయి స్లేక్డ్ లైమ్ ఏర్పడుతుంది. జనరలీ పెయింటింగ్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ కాల్షియం ఆక్సైడ్, పొడి సున్నాన్ని వాటర్తో కలిపి తడి సున్నంగా మార్చి పెయింట్ చేస్తారు. ఓకేనా, ఇది ఒక సంయుక్త చర్యకు ఉదాహరణ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డికంపోజిషన్ రియాక్షన్స్. ఓకే, డికంపోజిషన్ అంటే విచ్చిత్తి. ఓకే, ఫస్ట్ వన్ మెటీరియల్ మే ఇన్వాల్వ్ ఇన్ ద రియాక్షన్ అండ్ ఇట్ డికంపోజ్డ్ యాజ్ ఏ సబ్ products. Okay, for example here m I wrote one material, here m1 plus m2 plus m3. It reactant place it is only 1 but its products are 3. Okay, so this one material it may divide as a 3 parts, 3 materials. Okay, so that is a decomposition reaction. For example, if you take water, if we heat water continuously, this H2O is this rise to, it may forms H2 gas and oxygen gas. Okay, 2H2, 2 moles of hydrogen gas, and remaining O, how many? 2, so O2 oxygen gas. This is about decomposition reaction, విచ్చిత్తి చర్య. వాటర్ అనేది విచ్చిత్తి చెంది హైడ్రోజన్ గ్యాస్ గాను మరియు ఆక్సిజన్ గ్యాస్ గాను ఏర్పడింది.
నెక్స్ట్ స్లేక్డ్ లైమ్. స్లేక్డ్ లైమ్ అంటే ఏం లేదు, తడిస్తున్నాం ఇక్కడ. ఓకేనా, కాల్షియం హైడ్రాక్సైడ్ని మళ్ళీ వేడి చేసినట్లయితే తిరిగి ఇక్కడ క్విక్ లైమ్ వాటర్గా అంటే కాల్షియం ఆక్సైడ్ వాటర్గా ఏర్పడింది. వాటర్ అంటే మళ్ళీ మీరు లిక్విడ్ అనుకోవద్దు, ఇది వాటర్ వేపర్గా వెళ్ళిపోతుంది. ఓకేనా, వాటర్ వేపర్ అంటే నీటి ఆవిరి, అది గ్యాసెస్ ఫామ్లో వెళ్ళిపోతుంది, కాల్షియం ఆక్సైడ్ మిగులుతుంది. ఓకేనా, సో ఇది డికంపోజిషన్ ఎగ్జాంపుల్. ఇంకొకటి చూసినట్లయితే మెర్క్యూరిక్ ఆక్సైడ్ ఆర్ మెర్క్యూరీ-2 ఆక్సైడ్. ఇక్కడ మెర్క్యూరీ-2 ఆక్సైడ్ అని ఎందుకన్నామంటే ఆక్సిజన్ -2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటే ఇక్కడ మెర్క్యూరీకి +2 ఉంటుంది. మెర్క్యూరీ అనేది మెటల్ కాబట్టి దీనికి మెర్క్యూరీ-2 ఆక్సైడ్ అని కూడా పిలుస్తారు. దీన్ని హీట్ చేసినట్లయితే మెర్క్యూరీ +12O2 అనే ఆక్సిజన్ గ్యాస్ ఏర్పడుతుంది. ఓకేనా, సో ఈ విధంగా HgO అనేది Hg +12O2గా డికంపోజ్ అయిపోయింది, అంటే విచ్చిత్తి చెందింది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ డికంపోజిషన్ రియాక్షన్స్. నెక్స్ట్ సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ అనేటువంటిది హీట్ చేసినట్లయితే సోడియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని విడుదల చేస్తుంది. ఓకేనా, సో ఇది కూడా డికంపోజిషన్ రియాక్షన్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, స్థానభ్రంశ చర్యలు. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, మోర్ రియాక్టివ్ మెటల్ డిస్ప్లేసెస్ లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ ఫ్రమ్ ఇట్స్ సాల్ట్. ఓకేనా, so here magnesium and hydrochloric acid, okay, from this hydrochloric acid chlorine is highly reactive. It may displace with magnesium and forms magnesium chloride salt, and remaining these two hydrogens are eliminated as a hydrogen gas. Okay, so what happened, this chlorine place is changed, nothing but displacement occur. స్థానభ్రంశ చర్యలు, క్లోరిన్ యొక్క స్థానము హైడ్రోజన్ నుంచి మారి మెగ్నీషియం వరకు చేరి మెగ్నీషియం క్లోరైడ్గా ఏర్పడింది. కాబట్టి ఇట్లాంటి చర్యలు ఏమంటారంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటారు. రిమైనింగ్ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎలివేట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ లెడ్. ఓకే, కాపర్ క్లోరైడ్తో చర్యనుంది, లెడ్ క్లోరైడ్ అండ్ కాపర్ ఏర్పరిచింది. ఇక్కడ లెడ్ క్లోరిన్తో ఎలివేట్ అయిపోయి PbCl2గా రిమైనింగ్ కాపర్ మెటల్. నెక్స్ట్ జింక్ కాపర్ సల్ఫేట్తో రియాక్ట్ అయిపోయి ఈ జింక్ సల్ఫేట్ ఏర్పడింది, కాపర్ ఎలివేట్ అయిపోయింది. ఇట్లాంటి చర్యలని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటారు. స్థానభ్రంశ చర్యలు, స్థానం అనేటువంటిది మారిపోయింది, స్థానం అనేటువంటిది భ్రమణం చెంది ఏర్పడుతుంది, కాబట్టి వీటిని స్థానభ్రంశ చర్యలు లేదా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటారు. నెక్స్ట్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటే స్థానభ్రంశం అనేది 2 సార్లు జరుగుతుంది. ద్విస్థానభ్రంశ చర్యలు, ఫర్ ఎగ్జాంపుల్ FeS ఐరన్ సల్ఫైడ్ ప్లస్ హైడ్రోజన్ క్లోరైడ్. వెన్ దీస్ టూ ఆర్ రియాక్టెడ్ విత్ ఈచ్ అదర్, హైలీ యాక్టివ్ క్లోరిన్ ఈజ్ ఎలివేటెడ్ విత్ ద iron as a iron chloride or ferrous chloride, and this hydrogen is displaced with this H2S gas and forms hydrogen sulfide. How many times? 2 times places are changed, so that is why it is called displacement, double displacement. Okay, so this is about double displacement example. Some more examples are here. Potassium hydroxide and sulfuric acid both are react with each other, and potassium hydroxide containing OH is elevated this H2 and it may forms water, and this potassium is elevated with sulfate and like potassium sulfate, and silver nitrate and sodium chloride, when these two are reacted with each other, this highly reacted chlorine and this silver both are elevated as a AgCl, silver chloride precipitate, silver chloride precipitate and sodium nitrate. Okay, so next oxidation reduction reactions. Okay, ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అంటే ఆక్సీకరణ క్షయీకరణ చర్యలు. ఓకేనా, సో ఈ ఎగ్జాంపుల్ గురించి నాకు కామెంట్ బాక్స్లో వచ్చింది, అక్క ఇది ఎట్లా
ఆక్సిడేషన్ రిడక్షన్ అని. అందుకే నేను చెప్తున్నాను చూడండి. ఏం లేదు, ఇక్కడ కాపర్ ఆక్సైడ్ కాపర్గా మారిపోయింది, మళ్ళీ ఇక్కడ రిడక్షన్ అని రాశాడు. హైడ్రోజన్ వాటర్గా మారిపోయింది, ఇక్కడ ఆక్సిడేషన్ అని రాశాడు. ఇట్లా నేను ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈజ్ ఆక్సిడేషన్, వాట్ ఈజ్ రిడక్షన్ అనేది ఒక ట్రిక్ చెప్పాను. దానికి ఒక సపరేట్ వీడియో చేశాను, చూడండి. ఇక్కడ ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ యాడింగ్, ఎలక్ట్రాన్స్ రిమూవల్, హైడ్రోజన్స్ రిమూవల్. రిడక్షన్స్ అంటే హైడ్రోజన్ యాడింగ్, ఎలక్ట్రాన్స్ యాడింగ్, ఆక్సిజన్ రిమూవల్. అదే ప్రాసెస్ ఇక్కడ చూసుకోండి. ఇక్కడ కాపర్ ఆక్సైడ్లో అయితే ఆక్సిజన్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి కాపర్లో ఆక్సిజన్ లేదు, అంటే ఆక్సిజన్ లాస్ అయినట్టే కదా. ఆక్సిజన్ లాస్ అయ్యే చర్య ఏంటిది? రిడక్షన్. ఓకేనా. నెక్స్ట్ హైడ్రోజన్ చూడండి. హైడ్రోజన్లో ఇక్కడ ఆక్సిజన్ లేదు, ఇది తర్వాత వాటర్గా కన్వర్ట్ అయిపోయింది, అంటే ఇక్కడ ఆక్సిజన్ ఉంది కదా, అంటే ఆక్సిజన్ యాడింగ్ అవుతుంది కదా, కాబట్టి ఇది రిడక్షన్. ఓకేనా. ఆక్సీకరణ చర్య, క్షయకరణ చర్య, ఇవి రసాయనిక చర్యల యొక్క రకాలు. వీటికి సంబంధించి ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అనే క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్. లిస్ట్ 1 ఎగ్జాంపుల్స్, లిస్ట్ 2 రియాక్షన్ టైప్స్. ఓకే. ఫెర్రస్, when it is react with copper sulfate, it may form ferrous sulfate and copper. Here sulfate position is displaced, so that is why it is which reaction? Displacement reaction. నెక్స్ట్ ఫస్ట్ ఇవి చూడకండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకే. నెక్స్ట్ చూడండి, సిల్వర్ నైట్రేట్ అండ్ hydrochloric acid both are react with each other and forms what is that? Silver chloride precipitate and HNO3. So here also what is that? Precipitation, decomposition and కంబషన్ రియాక్షన్. డిస్ప్లేస్మెంట్ అనేది ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఏమనుకున్నాను? ప్రెసిపిటేషన్ రియాక్షన్కి మ్యాచ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మీథేన్ when it is reacted with oxygen gas and forms carbon dioxide and water. Okay, so any fuel when it is react with oxygen, it may forms carbon dioxide and elevates water vapors. So that is compulsory which reaction? Combustion reaction, dahana charya. Okay. Next silver chloride when it is decomposes, it may form silver precipitate and here silver metal also, silver metal and chlorine gas. సో ఇది సిల్వర్ క్లోరైడ్ అనేది సిల్వర్గా క్లోరిన్గా విడిపోయింది కాబట్టి దీన్ని డికంపోజిషన్ రియాక్షన్ అన్న. డికంపోజిషన్ రియాక్షన్ అంటే విఘటన చర్య, అది విచ్చితి చర్య. సో ఈ రెండు విడిపోయినాయి కాబట్టి విఘటన చర్యకి ఎగ్జాంపుల్ పెట్టాను. మీథేన్ అనేది ఒక ఫ్యూయల్ కాబట్టి ఫ్యూయల్ ఆక్సిజన్తో చర్య జరిపితే మనకి దహన చర్య కాబట్టి దీన్ని కంబషన్ రియాక్షన్ అని పెట్టాను. సిల్వర్ నైట్రేట్ when it is react with hydrochloric acid, it may form silver chloride precipitate. ప్రెసిపిటేట్ అని ఇక్కడ స్పష్టంగా లోయర్ ఆరో మార్క్ పెట్టి చూపెట్టాడు. ఆరో మార్క్ అనేది పైనకి ఉంటే అది గ్యాస్, ఆరో మార్క్ అనేది కిందకి ఉంటే అది ప్రెసిపిటేట్, కాబట్టి నేను ప్రెసిపిటేట్ని పెట్టాను. ఓకేనా. నెక్స్ట్ ఫెర్రస్ అనేది సల్ఫేట్తో డిస్ప్లేస్మెంట్ అయిపోయి ఫెర్రస్ సల్ఫేట్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా నేను డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ పెట్టాను. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ కెమికల్ రియాక్షన్స్ టైప్స్ విత్ 1 ఎగ్జాంపుల్స్ అండ్ 1 ప్రాక్టీస్ క్వశ్చన్. ఓకే. సో మీకు ఏ టాపిక్ పైన డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. సో ఈరోజు ఎలాగ డౌట్కి సంబంధించిన వీడియో చేశానో అలాగే నేను మీకు టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా తెలుగు మీడియం పిల్లలకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎస్పెషల్గా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇదొక సోర్స్ లాగా యూజ్ కావాలని నా మెయిన్ ఇంటెన్షన్. ప్లీజ్ subscribe my channel, share these videos and like these videos. Thank you.